చేసినప్పుడు ఏంటంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటంటే మనకు అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రింగ్ డేటా వచ్చినప్పుడే స్ట్రింగ్స్లో మనం రీయూజబుల్గా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్ట్రింగ్స్ మెథడ్ యూజ్ చేసి ఆ అవుట్పుట్ మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిట్ ఒకటి స్ట్రింగ్లో ఇలా డిఫరెంట్ స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ స్ట్రింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఎక్కడ వర్కౌట్ అవుతాయి? ఓన్లీ స్ట్రింగ్ డేటా ఏదైతే తీసుకున్నారో ఆ స్ట్రింగ్ డేటాను మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ మెథడ్స్. ఓకే, వేరే ఇంటిజర్స్ డేటా వచ్చిన లిస్ట్ డేటా, టపుల్స్, డిక్షనరీస్, డిఫరెంట్ డేటాస్ వచ్చినప్పుడు ఈ యొక్క మెథడ్స్ మీరు అందులో యూజ్ చేయగలరు. ఓన్లీ స్ట్రింగ్ డేటాలో మాత్రమే యూజ్ చేయగలరు. క్లియర్ అయితే పాయింట్. సో ఇలా నీకు వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఈజీ డిజిట్ అనేది ఏంటంటే అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక జాబ్ అప్లికేషన్ వచ్చింది. ఓకే, జాబ్ అప్లికేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. మీరు ఏదైనా సరే ప్లాట్ఫామ్లో మీ యొక్క కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ, లింక్డ్ఇన్ లాంటివి లింక్డ్ఇన్ తీసుకుంటాం. సో లింక్డ్ఇన్కి సంబంధించిన యూఆర్ఎల్ కూడా పోస్ట్ చేయమంటాం. సో ఇవన్నీ ఫిల్అప్ చేసి ఒక రెజ్యూమ్ పెట్టి మీరు అప్లోడ్ చేస్తారు కదా. సో ఇలా ఎప్పుడైతే ఒక డేటా మీరు కంప్లీట్గా అప్లై చేసి సబ్మిట్ కొడతారో అవతల వాళ్ళకి ఒక డేటా వెళ్ళిపోతుంది ఎక్సెల్ షీట్లో. ఓకే, ఆ ఎక్సెల్ షీట్ అందరూ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటారా? ఖచ్చితంగా ఏదో చిన్న ఎర్రర్స్ వస్తాయి. ఇన్ కేసు కావాలని ఇవ్వకపోయినా అవి ఎలా ఉంటాయంటే మీకు బై మిస్టేక్ ఎంటర్ అయిపోతాయి. అలాంటి ఎర్రర్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆ డేటాలో మనం వాటిని ఎర్రర్స్ని అవుట్ చేసి ఆ డేటాని ఎలా సార్ట్ చేసి పర్ఫెక్ట్గా తీసుకొస్తామో ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఈజీ డిజిట్ మెథడ్ ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. సో దాంట్లో మనం ఏం ఇచ్చాం? 4748. ఓకే, 4748 ఇచ్చాం. అదొక స్ట్రింగ్ డేటా మాత్రమే. ఆ స్ట్రింగ్ డేటాలో ఉన్నది నెంబర్సా కాదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎలా అది? ఇక్కడ ఏమడుగుతుంది? ఈజీ డిజిట్ అనేది ఏంటంటే అందులో ఉన్న డేటా నెంబర్సా కాదా. ఎస్ఆర్ నో అంటే ఏంటి? మనకి రిటర్న్ వచ్చేది బూలియన్ వాల్యూ రిజల్ట్ అవుట్ వస్తుంది. సో అవి ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం వస్తుంది. ఎస్ఆర్ నో, ఆన్ ఆర్ ఆఫ్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈజ్ డిజిట్ అని అడుగుతుంది. సో ఆ స్ట్రింగ్ డేటా అంటే వేరియబుల్ నేమ్ డాట్ ఈజ్ డిజిట్ అని ఇవ్వాలి యాక్చువల్. సో నేను అక్కడ వేరియబుల్ నేమ్ దగ్గర డాట్ ఈజ్ డిజిట్ ఇచ్చాను. ఓకే, సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆ లోపల ఉన్న డేటా ఏంటి? స్ట్రింగ్ లోపల నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో అది ఎగ్జిక్యూట్ చేసి మనకి ఏమొస్తుంది? నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసి మనకి ఇవి ఆల్రెడీ డిజిట్సే అని ఒక రిజల్ట్ ఇచ్చింది. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్లో మాత్రమే వస్తుంది. వచ్చిందా ట్రూ? సో ఈజీ డిజిట్ ఏంటంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే రిటర్న్ చేస్తారు.